ఇప్పుడు క్యాన్సర్‌కి గూడా మందులొచ్చేసాయి. అది గూడా తగ్గిపోతుంది. ఇందాకన్నారు గదా మీరు, అది తొందరగా తగ్గేది కాదు. టైం పడుతుంది అని. కానీ మీడియాలో ప్రచారం జరగడమే అంటే ఏంటి అంటే, అది తొందరగా తగ్గిపోతుంది. ఇంకా మెడిసినొచ్చేసింది. ప్రాబ్లమ్ ఏం లేదు అని చెప్పేసి అంటున్నారు. అది ఎంత వరకు నిజం? ఎట్లొస్తది చెప్పు మెడిసిను? ఆ! క్యాన్సర్ ఎక్కడి నుంచొస్తది? ఆ! ఒక ప్రాబ్లమ్ నుంచి మొదలైతది. హ్మ్. ఒక కాంప్లెక్స్ కండిషన్ నుంచి క్యాన్సర్ వస్తది. హ్మ్. క్యాన్సర్ ట్రీట్ చేయడానికి మెడిసిన్ ఎట్లా వస్తది చెప్పండి? హ్మ్. క్యాన్సర్ వెనకాల ఒక పెద్ద చరిత్ర ఉంటది. హ్మ్. ఆ చరిత్ర ట్రీట్ కాకుండా క్యాన్సర్ ట్రీట్ అయితది. హ్మ్. హ్మ్. క్యాన్సర్ రావడానికి ఒక రూట్ కాజ్ ఉంటది. ఆ రూట్ కాజ్ ట్రీట్ కాకుండా ఎట్లయితది మీకు? హ్మ్. మీరు అల్లోపతి ప్లాట్‌ఫార్మ్‌లో అట్లా ఛాన్సే లేదు. హ్మ్. దాన్ని సప్రెస్ చేయడానికి టెంపరరీగా పనికొస్తదే గానీ ట్రీట్ చేయడానికి కాదు. హ్మ్. లేదంటే ఇంకో ప్రాబ్లమ్‌గా మారిపోవచ్చు. హుహుహు. క్యాన్సర్ అనేది మీకు ఈరోజు ఏదో ఇంజెక్షన్ వచ్చింది క్యాన్సర్ రాకుండా, మొన్న ఏదో మా ఫ్రెండ్స్ అంటున్నారు క్యాన్సర్ రాకుండా ఇంజెక్షన్ వచ్చిందంట, అది వేసుకుంటే క్యాన్సర్ రాదంట. ఎగ్జాక్ట్‌లీ. అస్సలు చెప్తున్నా కదా! అవన్నీ ఛాన్స్ లేదు మీకు రావడానికి. హ్మ్. మీకు అసలు క్యాన్సర్ వస్తదో లేదో తెలీదు. హ్మ్. ఏ క్యాన్సర్ వస్తదో తెలీదు. హ్మ్. ఆ! ఆ క్యాన్సర్ వెనకాల చరిత్ర ఏదో తెలీదు. బట్ క్యాన్సర్ రాకుండా మందులొచ్చిందంటారు. ఎట్లా నమ్మబుద్ధి అయితది? ఇదంతా బిజినెస్ కాదు. మరి ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో ఇంకొక ఎలాంటి విషయం చెప్పనా? ట్రీట్‌మెంట్స్ హ్మ్. స్కూల్ పిల్లలకి స్కూల్ పిల్లలకి వస్తున్నాయి? అవును సార్. సర్వికల్ ఇది క్యాన్సర్. వ్యాక్సిన్ అని చెప్పేసి ఓకే. క్యాన్సర్ రాకుండా ఆ! ఏస్తున్నారు. దాని ఓకే. వలన అసలుకు అంటే గనుక వాళ్ళకి క్యాన్సర్ వస్తారో లేదో తెలీదు. ఓకే. కరోనా వ్యాక్సిన్ లాగానే ఆ! అదొక బ్లఫ్. హ్మ్. మరి హెచ్‌పివి? అవన్నీ అంతే. అవన్నీ అవసరం లేదు మనకి. ఓకే.